భీమా, నీవిలా గదాయుద్ధ నియమాలను ఉల్లంఘించడం ఉచితం కాదు. అందరికీ నమస్కారం. ఈ వీడియో క్లిప్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. అస్సలు మిస్ అవ్వకండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎవ్రీ మినిట్ చూడండి. ఎందుకంటే ఎవ్రీ మినిట్ మనం ఏదో ఒకటి నేర్చుకోవడానికి లభిస్తూనే ఉంటుంది. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే వేయండి గైస్, నాకు సపోర్ట్గా ఉంటుంది. సో ఇక లేట్ చేయకుండా వీడియో చూసేద్దాం రండి. దుర్యోధన, నీ శరీరం అంతా వజ్రంగా మారిపోయింది కదా, అయినప్పటికీ నీవు దాక్కోవటం తప్పటం లేదు. తట్టుకోలేకుండా ఉన్నావా నీవు? నిజంగా నీవు సమర్థుడివైతే బయటికి రా దుర్యోధన. రావే కులనాశని ద్రౌపది, నీ భర్త ప్రాణాలు ఇప్పుడు నా చేతిలో పోవడాన్ని చూడు. లే గోవింద, పాండుపుత్రుల విజయం కోసం నీవు ఎంతో సంఘర్షణను ఎదుర్కొన్నావు. మరి ఈ రోజు వారి విజయాన్ని పరాజయంగా మార్చదలుచుకున్నావా? నేను నిస్సహాయుణ్ణి సఖీ. అగ్రజుని ఆదేశం ఉచితమే. మనిషి ఎప్పుడూ తన విజయాన్ని తన పురుషార్థం వలననే సంపాదించుకోవాలి. కనుక మీరందరూ మీ విజయాన్ని మీ పురుషార్థంతోనే సంపాదించుకోవలసి ఉంది. భార్యాభర్తలిరువురు ఒకే ఆత్మగా భావిస్తారు గోవింద. నా భర్తకు నేను అవశ్యం సహాయం చేస్తాను. అవశ్యం. వాస్తవానికి నేను నీకోసమే నిరీక్షిస్తున్నాను సఖీ. ఈ యుద్ధంతో సంబంధం నీకు ఉంది. ఇప్పుడు నీ సహాయం లేకపోతే ఈ యుద్ధం పూర్తి కాదు సఖీ. అరే పుత్రులారా, ఈ యుద్ధానికి సంకల్పం మీరైదుగురు కలిసి తీసుకున్నారు కదూ. అయితే యుద్ధం ఆర్యపుత్రులు భీముడే చేస్తున్నారెందుకు? నాకేదో శుభశకునం కనిపిస్తోంది పాంచాలి. నీవిప్పుడు దుర్యోధనుడి బలహీనతను గురించి రహస్యం తెలుసుకున్నావని. అవునా ఆర్యపుత్ర? చూడు దుర్యోధన, లోకంలో మనిషి యొక్క తల్లిదండ్రుల కర్మ వానికి ఎంత రక్షణ కలిగించినప్పటికీ మనిషికి తను చేసిన పాపం వాని బలహీనతగా మారక తప్పదు. నీవు నీ జీవితంలో చేసిన మహాపరాధమే నీ పాలిట బలహీనత అవుతుంది. నాకు ఎటువంటి బలహీనత లేదు. నేను అందరికంటే శక్తిమంతుణ్ణి. నీవు ఎప్పుడూ అహంకారాన్ని నీ జీవిత లక్ష్యంగా భావించావు దుర్యోధన. కనుకనే నీవు ఎప్పుడూ ఎవరినీ ప్రేమించలేదు. అంటే నీ హృదయమే నీలోని బలహీనత. లే భీమా, సోదరుడు దుర్యోధనుడి హృదయంపై దాడి చేయి. అసత్యం యుధిష్ఠిరా, ఎప్పుడు నా సోదరులను, ప్రాణమిత్రులను, నా ధర్మపత్నిని,
నా పిల్లలను నేను ప్రేమించాను యుధిష్ఠిరా. నా హృదయంపై భీముని పరాక్రమమే కాదు, సమగ్ర హిమాలయం పడినా అప్పటికీ నాకు మృత్యువు దరిచేరదు. మీ మస్తకమే మీలోని బలహీనత. అక్కడే అధర్మం వసిస్తుంది. సోదరా భీమా, వీరి మస్తకంపై మీరు దాడి చేయండి. ఇప్పుడు నీవే నిరూపించావు నకులా, నా మస్తకంలో ధర్మం ఉందని. నీ మేలు మరువలేను. నేను నిన్ను అందరికంటే చివరికి హతమారుస్తాను. యువరాజా దుర్యోధన, మీరు మన పూర్వీకులకు తలవంపులు తెచ్చారు. నేను గ్రహించాను మీలో ఉన్న నిజమైన బలహీనత, మీలో ఉన్న వాంఛ, మీలోని లాలస. సంపూర్ణ నగ్నంగా మారి మీ మాత ముందుకు వెళ్లి నిలబడే ఆత్మవిశ్వాసం మీలో ఉండే అవకాశం లేదు యువరాజా దుర్యోధన. ఎవరికైనా హృదయం స్వచ్ఛంగా ఉంటేనే వారు జన్మనిచ్చిన తమ తల్లిదండ్రుల ముందుకు వెళ్లేందుకు భయపడకుండా ఉంటారు. మీరు మన కుల వధువును, మీ సోదరుల భార్యను తమరి తొడలపై కూర్చుండమని ఆహ్వానించారు. రా దాసి ద్రౌపది, వచ్చి నా తొడపై కూర్చో. అదే జీవితంలో మీరు చేసిన మహాపాపం. కనుక అదే మీలో ఉన్న అతిపెద్ద బలహీనత. వెళ్ళి ఆ దాసి ద్రౌపదిని సభలోనికి తీసుకునిరా. ఆ తలబిరుసు స్త్రీ నా ఆదేశాన్ని స్వీకరించనంటే నీవు తనను జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ ఇక్కడికి తీసుకునిరా. దాసి ద్రౌపది, రా, వచ్చి నా తొడపై కూర్చో. దుర్యోధన, ఇప్పుడు నీ తొడలను నీవు రక్షించుకో. భీమా, నీవు గదాయుద్ధ నియమాలకు విరుద్ధంగా యుద్ధం చేస్తున్నావు భీమా. దుర్యోధన, నేను నా ప్రతిజ్ఞానుసారమే నీపై దాడి చేస్తున్నాను. జ్ఞాపకం చేసుకో దుర్యోధన, నీవు ఈ తొడపైనే పాంచాలిని కూర్చోమని ఆదేశించావు కదా. నీ తొడను విరక్కొడతాను అన్న నా ప్రతిజ్ఞను జ్ఞాపకం చేసుకో దుర్యోధన. దుర్యోధన, నీవు చూపిన తొడలనే విరిచి నేను నీ ప్రాణాలు తీస్తాను అని నేను ప్రమాణం చేస్తున్నాను. ఎదురుగా ఉన్న మృత్యువు నుండి ఎంతకాలం తప్పించుకోగలవు దుర్యోధన? శీఘ్రమే రణభూమిలో మీ మృత్యువు మిమ్ము ఈ ప్రకారంగానే వెంబడిస్తుంది. కానీ మీరు దానిని తప్పించుకోలేరు. ఎందుకంటే మృత్యువు నుండి తప్పించుకునేందుకు, పారిపోయేందుకు ఏ మార్గమూ లేదు. భీమా, నీవిలా గదాయుద్ధ నియమాలను ఉల్లంఘించడం ఉచితం కాదు.
నియమాలను గురించి ప్రశ్నించే పితామహులు గురుద్రోణులు ఇప్పుడు జీవించలేరు దుర్యోధన. ఇప్పుడు నన్నిక నియమాల గురించి ఎవరు ప్రశ్నిస్తారు? నిన్ను ప్రశ్నించేందుకు నేనున్నాను భీమా. సో చూసారు కదా గైస్, వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా తెలియచేయండి. అండ్ ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పబోయేది మీరు చూడాలని రూల్ అయితే లేదు. సో మీకు నచ్చకుంటే స్కిప్ చేసేయండి. అంతేగాని కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి డైలీ ఇదే సోదెందుకు చెప్తున్నావు, సో ఇలాంటి కామెంట్స్ అయితే పెట్టకండి గైస్. యూస్ఫుల్ కామెంట్స్ మాత్రమే పెట్టండి. అండ్ ఇప్పుడు నేను వీడియో గురించి చెప్పబోయేది ఏంటంటే, సో మీరు వీడియో నుంచి ఏం నేర్చుకున్నారో అది కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియచేయండి. ఎందుకంటే మనం వీడియో నుంచి ఒక్కొక్క మినిట్ ఒక్కొక్కటి నేర్చుకుంటాం మనం. సో అందుకనే మీరేం నేర్చుకున్నారో అది కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే దాన్ని ఎంతోమంది చదువుతారు, అందుకు వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. సో అందుకనే మీరు ఏం నేర్చుకున్నారో అది కామెంట్ చేయండి. అండ్ ఏమీ లేదు అంటే జై శ్రీ కృష్ణ, జై శ్రీ రాధాకృష్ణ, సో ఇదన్నా టైప్ చేయండి. అండ్ అలాగే మనం హరహర మహాదేవ, జై గణేష ఈ సీరియల్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాం. కాకపోతే అది ఈ ఛానల్లో చేయడం కుదరదు, ఎందుకంటే ఇందులో ఆల్రెడీ మనం రాధాకృష్ణ పెడుతున్నాం అండ్ అలాగే ఇంకొక సీరియల్ పెడుతున్నాం. సో అందుకని వేరే ఛానల్ అయితే పెడుతున్నాను. దాని ఛానల్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఆ ఛానల్ లింక్ అయితే ఉంటుంది గైస్. సో వెళ్ళి అందులో మీరు చూడొచ్చు. హరహర మహాదేవ అండ్ అలాగే జై గణేష సీరియల్స్ కూడా వస్తాయి అందులో. సో అది గైస్. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, చాలామంది కామెంట్స్ చేస్తున్నారు వాళ్ళని చూసి నేర్చుకోండి, వీళ్ళని చూసి నేర్చుకోండి అని. అసలు యూట్యూబ్లో ఇలాంటి కంటెంట్ అనేది పెట్టడం స్టార్ట్ చేసింది మనమే గైస్. సో మనల్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అయి చేశారు. నేనైతే మనల్ని కాపీ కొట్టేశారని నేను అనట్లేదు, మనల్ని చూసి ఇన్స్పైర్ అయి పెట్టారు అని చెప్తాను. కాకపోతే సబ్స్క్రైబర్స్లో కొంతమంది ఏమంటున్నారంటే, వాళ్ళని చూసి నేర్చుకోండి, వాళ్ళు డైలీ 3 వీడియోస్ పెడుతున్నారు, 4 వీడియోస్ పెడుతున్నారు అని చెప్తున్నారు. సో నేనైతే మీకోసం అని డైలీ 3 వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాను. రాధాకృష్ణ అప్లోడ్ చేస్తున్నాను, మహాభారత్ అప్లోడ్ చేస్తున్నాను, అండ్ అలాగే ఎక్కడ లభించని హరహర మహాదేవ అనేది కూడా అప్లోడ్ చేస్తున్నాను గైస్. సో వీళ్ళంతా లైక్ వేరే ఛానల్స్ వాళ్ళు మనల్ని చూసి అయితే ఇన్స్పైర్ అయి పెట్టారు. కాకపోతే సబ్స్క్రైబర్స్ కొంచెం రాంగ్గా అర్థం చేసుకుంటున్నారు. సో మీకు ఇంకా క్లియర్గా కావాలనుకుంటే మన డిస్క్రిప్షన్ అవునండి, మన అబౌట్ సెక్షన్ అవునండి, వెళ్ళి కంపేర్ చేయండి. మనదే డిట్టో కాపీ చేసి అక్కడ పేస్ట్ చేసేస్తారు. నేను చాలా ఛానల్స్ అయితే చూశాను. సో అది గైస్ చెప్పాలనుకుంటున్నాను. ఇదేంటంటే నేను మీకు ఏదో చెప్పాలని కాదు, చాలామంది కామెంట్స్ పెడుతున్నారు కాబట్టి నేను వాళ్ళకి ఆన్సర్ ఇస్తున్నాను. అండ్ ఇంకొక విషయం వచ్చేసి, వీడియో అనేది లాంగ్గా పెట్టండి అండ్ అలాగే ఫుల్ స్క్రీన్ పెట్టండి అంటున్నారు. సో అది పెట్టడం కుదరదు గైస్, ఎందుకంటే కాపీరైట్ క్లెయిమ్స్ అండ్ స్ట్రైక్స్ అనేవి వస్తాయి. సో అలా పెడితే మన ఛానలే రిస్క్లో ఉంటుంది. సో ఎందుకనే పెట్టడం కుదరదు, అర్థం చేసుకోండి. అండ్ అలాగే వీడియో లెంత్ అనేది పెంచుతాను గైస్. సో వీడియో లెంత్ కూడా పెంచుతున్నాను. మీరు మరీ బొత్తుగా 5 మినిట్స్ 6 మినిట్స్ పెడుతున్నారు, మీరు అంతసేపు మాట్లాడుతున్నారు అంటున్నారు. సో నేను మాట్లాడేది మాత్రం ఏమి చూడకండి, వీడియో చూసేయండి అండ్ మీకు నచ్చింది కామెంట్ చేసేయండి, వెళ్ళిపోండి. సో అంతే గైస్. అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే చాలా మందికి రీచ్ అవుతుంది. మన ఈ సీరియల్స్ ఉన్నాయని ఎంతో మందికి తెలీదు చాలామందికి. సో వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు కూడా చూడడం అనేది స్టార్ట్ చేస్తారు. సో ఇది నేను చెప్పాలనుకుంటున్నాను గైస్. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై శ్రీకృష్ణ.